ఏపీలో గెలవబోయేది రాబోయేది వైఎస్ఆర్సీపీనే అంటూ ధీమా వ్యక్తం చేశారు గూడూరి ఉమాబాల. నర్సాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ ఆది నుంచి అందరూ పురుషులే ఎంపీగా ఎన్నికయ్యారని, కానీ సీఎం జగన్ మాత్రం బీసీ వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించారని ఉమాబాల హర్షం వ్యక్తం చేశారు. తనతో పాటు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుస్తారని ఉమాబాల ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఆర్ఓ సూర్యకళకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు బొత్స అప్పల నర్సయ్య. సాలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజనధుర నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్ ఆఫీసులో అధికారి విష్ణుచరణ్కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్రంలోని సంక్షేమ పాలన అందిస్తూ ప్రతి ఒక్కరి హృదయాల్లో వైఎస్ జగన్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు డిప్యూటీ సీఎం పి రాజనధుర. మరోసారి వైఎస్ జగన్ను సీఎం చేయాలని కోరారు రాజనధుర. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కేపీ కుటుంబంపై గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. ఆర్ఓ ఆఫీసులో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి కేపీ నాగార్జున రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి, ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికలు మంచికి వెన్నుపోటుకి మధ్య యుద్ధంగా అభివర్ణించారు. 14 ఏళ్లు ప్రజలను పీడించిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖంతో ఓట్లు అడుగుతారంటూ ధ్వజమెత్తారు. ఎన్నడూ లేనంతగా సీఎం జగన్ హయాంలో బాపట్లలో అభివృద్ధి చేశామన్నారు కోన రఘుపతి.